స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ తెలిసినవే. ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలు ఏదైతే ప్రభుత్వం అమ్మాలని చూస్తున్నదో అది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది. ఈరోజు పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాలలో పూర్తిగా విఫలమైందని ప్రజలు గుర్తుపట్టడం జరిగింది. ఒక స్కీములు అని చెప్పేసి ఆరు స్కీములు అని చెప్పారు. అవి కూడా ఏమి తీర్చలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అవి తీర్వకుండా ప్రజా సంక్షేమం, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఉన్న భూములను అమ్ముకోవడమేనా? అది విద్యార్థుల పైన మీకేం కక్ష? విద్యార్థులకు సంబంధించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలు అమ్మాలని చూస్తూ ఎవరైతే దాన్ని ప్రతిఘటిస్తున్న ప్రతిపక్ష నాయకుల పైన, ప్రతి ఒక్క విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేస్తుంటే ఈరోజు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి వారు చేస్తున్న ఆకృత్యాలను గమనిస్తూనే ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో మీరు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను విత్డ్రా చేసుకొని ఏవైతే ఇప్పుడు మీరు సంబంధించిన జేసీబీలు పెట్టి మీరు ఇట్లనే ప్రయత్నిస్తూ ఉంటే ఉద్యమం ఉవ్వెత్తున లేపడం జరుగుతుంది. ఈరోజు కామారెడ్డి బీజేవైఎం ఆధ్వర్యంలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన దిష్టి బొమ్మడం కూడా దగ్ధం చేయడం జరిగింది. మీరు ఇలాగే చేస్తే ఊరుకుంటే పరిస్థితిలో మేమైతే లేము. రాబోయే రోజుల్లో దీనిపై ఉద్యమం ఉవ్వెత్తుగా లేపి విద్యార్థులపై మీరు చేసే ఈ అక్రమ అరెస్టులను కూడా వెంటనే తొలగించాలి. మీరు లాఠీ చార్జులు, అక్రమ అరెస్టులు చేసినా కూడా తెలంగాణ ప్రజలు ఎవ్వరూ కూడా మీకు భయపడే పరిస్థితిలో లేరు. రాబోయే రోజుల్లో విద్యార్థులే మీకు బుద్ధి చెప్పి మీ ప్రభుత్వాన్ని సాగనంపడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పచ్చు. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలను అమ్మాలని చూస్తున్నది ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య. మొత్తం ప్రభుత్వం ఏదైతే 14 సంవత్సరాల నుంచి మీరు పూర్తిగా విఫలమైందని ఈరోజు చెప్పడం జరుగుతుంది. మీరు ప్రజలకు సంబంధించి ఒక్క మంచి పని చేసినా కూడా మీరు ప్రజాక్షేత్రంకి రావాలి. మీరు ప్రజలకు ఎందుకు వస్తలేరు? లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకు పెడతలేరు? మీరు ఎందుకు పెడతలేరు అంటే మీరు పూర్తిగా వైఫల్యం అయిపోయారు. 6 గ్యారంటీలు అన్నారు, ఒక్క గ్యారంటీ కూడా తీర్చలేని పరిస్థితిలో మీరు ఈరోజు మీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఈరోజు 400 ఎకరాలు విద్యార్థులకు భవిష్యత్తు కోసము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలు మీరు అమ్మాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? దీన్ని ప్రతిఘటించుతున్న మా బీజేపీ ఎమ్మెల్యేల పైన, బీజేవైఎం నాయకుల పైన మీరు అక్రమ కేసులు పెడుతున్నారు. మీ అక్రమ కేసులకు ఎవరు భయపడే స్థితిలో ఈరోజు తెలంగాణ ప్రజలు లేరు, తెలంగాణ ప్రజాలోకం లేదు. మీరు పూర్తిగా విఫలం చెంది ప్రభుత్వం నడపలేని స్థితిలో ఈరోజు మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మీ ఇన్ని రోజులు ప్రజలే బ్రతకలేరు అనుకుంటున్నాం. ఇప్పుడు మన 400 ఎకరాల్లో ఉన్న మన జంతువులు కానీ, పక్షులు కానీ మీరు అవిటిని కూడా బతకలేని స్టేజ్లోకి మీరు తీసుకురావడం జరిగింది. మీకు చేత కాకపోతే గౌరవంగా తప్పుకోవాలి. అంతేగాని మీరు విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలబడ్డ దాఖలాలు మన లేవు. దీన్ని గమనించాలి. మీరు దీన్ని వెంటనే ఉపసంహరించుకొని ఏదైతే 400 ఎకరాలు హెచ్యుకి సంబంధించిన 400 ఎకరాలు మీరు నిన్నటి రోజు మన ఎన్విరాన్మెంట్ సెంట్రల్ మీరు ఏవైతే ట్రీస్ కట్ చేయొద్దు అని గవర్నమెంట్ స్టే కూడా ఉంది, హైకోర్టు నుండి కూడా స్టే రావడం జరిగింది. అట్లయినా కూడా మీరు అక్కడ పనులు ఆపుతలేరు. వెంటనే చెట్లు తీసేయడం అనేది, క్లీన్ చేయడం అనేది ఆపేయాలని చెప్పి మీకు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన శాఖ నుండి ఉత్తర్వులు జారీ అయినాయి. దాన్ని కూడా బేఖతర చేస్తూ, కోర్టును ధిక్కరిస్తూ, మీరు ప్రభుత్వానికి ధిక్కరిస్తూ మీరు ఇలా చేయడం భావ్యం కాదు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పక్షాన ఉద్యమం ఉవ్వెత్తున లేపి మీరు ఉపసంహరించుకొని ఎడల మీ మెడలు వంచి ఈ కార్యక్రమాన్ని ఆపడానికి మేము మున్ముందు ఉండి పోరాటం చేయడం దలుచుకుంటుంది. రాబోయే రోజుల్లో విద్యార్థి లోకమే మీ ప్రభుత్వాన్ని
తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ నుంచి సాగనంపడం జరుగుతుంది. భారత్ మాతాకి జై.